మొన్న మనం కాళహస్తికెళ్ళినప్పుడు వాళ్ళు ఫ్యాన్సీగా స్టైల్‌గా కోసిన మ్యాంగోస్ కొనుక్కొని తిన్నాం గదా! మా అమ్మకి కావాలని టెంప్ట్ అయిపోయి ఇది మంచిగా ఇష్టంతో కొనుక్కొని తిన్నది. నేను ఆ రోజే అనుకున్నా ఇంటికెళ్ళాక నేను గూడా ఇలా మంచిగా కట్ చేసి ఉప్పు, కారం వేసి మా అమ్మకి కట్ చేసి ఇయ్యాలి అని. తను గూడా అదే టైంకి మొన్న వాళ్ళు కట్ చేసినారు గదా! అట్లా కట్ చేసి ఉప్పు, కారం వేసి ఇయొచ్చు గదా! అని అడిగింది. అడ్డమైన వాళ్ళు చెప్పే పనులు చేస్తుంటాం. అడ్డమైన వాళ్ళకి గొడ్డు చాకరీలు చేస్తుంటాం. అలాంటిది ప్రేమగా అమ్మ అడిగితే చెయ్యమా మన కోసం ఇన్ని పనులు చేస్తది. సో, అందుకనే ఇంక నేను వెంటనే మామిడికాయ తీసుకొని మంచిగా కడిగేసి, ఇంక నాలో ఉన్న క్రియేటివిటీని మొత్తం బయటకు తీయడానికి సిద్ధమైన, ఇంక మామిడికాయ మీద దాడి జేయడానికి కుస్తీ పడుతున్నా. కానీ నాకు వాళ్ళంత ఫాస్ట్‌గా కట్ చేసేయలేకపోయినా, వాళ్ళంత పర్ఫెక్ట్‌గా అయితే రాలేదు. ఏదో నాకొచ్చినంతలో నేను కట్ చేస్తున్నా. మన స్ట్రీట్ వెండర్స్ ఉన్న స్కిల్స్ వాళ్ళు ఏ డిగ్రీ, ఏ కోర్సులు చేయకుండానే ఎంత స్కిల్డ్‌గా చేస్తారో ఆ కటింగ్ గానీ, వాళ్ళు ఆ ఫ్రూట్స్‌ని గానీ, ఫ్లవర్స్‌ని గానీ పేర్చే విధానం గానీ భలే ముచ్చటగా అనిపిస్తది. భలే స్కిల్డ్‌గా వాళ్ళ తెలివితో భలే బిజినెస్ చేస్తారు. మంచిగా స్కిల్స్ గూడా ఉంటాయి. సో, ఏదో నాకొచ్చిన క్రియేటివిటీలో ఇట్లా మామిడికాయ, అట్లాగనే జామకాయ గూడా తీసుకున్నాం మేము మొన్న. అలాగే ఇప్పుడు ఇంట్లో జామకాయ ఉంది గదా! ఇట్లా ఉప్పు, కారం గూడా కలుపుతున్నాం. బోనస్‌లో ఇది గూడా కట్ చేసేద్దామని జామకాయ, మామిడికాయ 2 కట్ చేసేసిన. ఇంకా మా అమ్మకైతే ఇచ్చిన. నేను ఇంగేమనుకున్నానంటే తిరుమలకి అట్లా ఎళ్ళినప్పుడు ఒక్క పీస్‌నే ఫ్లవర్ లాగా కట్ చేస్తారు గదా! అట్లా గూడా కట్ చేద్దాం అనుకున్నా. కానీ నాకున్న మతిమరుపుకి కట్ చేసేటప్పుడు అనుకున్నా గానీ, ఇంకా ఆ పీస్ వచ్చేసరికి నా చేతిలోకి అది కట్ చేద్దాం అనుకున్న విషయం మర్చిపోయి, మామిడికాయలు కట్ చేసి ఆ ఉప్పు, కారం చూడగానే నోట్లో నీరు ఊరిపోయి తినడం స్టార్ట్ చేసేసిన. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానెల్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా!